హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్. ఈరోజు నేను రెడీమేడ్లో వర్క్ బ్లౌజులు వస్తాయి కదా, గాగ్రా పైవి కటింగ్ ఎలా చేయాలి చూడండి. ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఇలా వస్తే మనము ఎట్లా కుట్టాలో మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు కదా. అందుకే ఏం చేయాలన్నమాట, ఫస్ట్ చూసుకోవాలి. ఇది 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 వెనుకకు వస్తుంది అనమాట. ఇది ఫ్రంట్, ఇది ప్రిన్స్ కట్ అనమాట. ఇది ఫ్రంట్ది, ఇది ఫ్రంట్కు, ఇదేమో సైడ్ ప్రిన్స్ కట్, ఇది సైడ్ పీస్ అనమాట. ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ మోడల్ అనమాట. ఇది మనకి ఆ టైప్ ఇచ్చిండనమాట. మనకి ఒక్కొక్కసారి మనకి ఏవి కొన్ని అర్థం కావు కదా. ఇట్లా మనం ఫస్ట్ చూసుకోవాలి దీన్ని. ఇది ఇది ఏ పార్ట్‌కి, ఇది ఏ పార్ట్‌కి ఫస్ట్ అర్థం చేసుకున్నాక తర్వాత వీటిని కట్ చేయాలన్నమాట. చూడండి, ఇది వెనక భాగము. ఫస్ట్ మనం వెనక భాగం కరెక్ట్‌గా ఇలా చూసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ గల్లకి కరెక్ట్‌గా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా సేమ్ పెట్టుకోవాలి. పెట్టుకొని మనం కరెక్ట్‌గా ఇక్కడ చేయి పెట్టుకోవాలి మనం. ఇగో ఇవి 2 ఇలా సేమ్ ఒకదానికొకటి పట్టుకొని ఇలా సేమ్ మనం ఒకసారి అనుకోని, తర్వాత మనకి ఈ 2 కొనలు గూడా కరెక్ట్‌గా కలిసినాయా లేవా తెలుసుకోవాలనమాట. ఇది అనేది మనకి బ్యాక్ హుక్స్ అనమాట. వెనక హుక్స్ ఇది. ఇది ఫ్రంట్ ఏమో ఇదనమాట. అయితే మనము ఇక్కడ ఏం జేయాలంటే ఫ్రంట్‌కి ఓపెన్స్ పెట్టుకోవచ్చు. ఇష్టం ఉంటే బ్యాక్‌కి గూడా ఓపెన్ పెట్టుకోవచ్చనమాట. ఇక్కడ మనకు ఫ్రంట్‌కి ఇయ్యలేదు. ఓన్లీ బ్యాక్‌కే ఇచ్చిండనమాట హుక్స్ ఓపెన్. ఇది చూడండి, ఇది. ఇప్పుడు ఇక్కడ 2 సమానం. ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ గూడా చూసుకోవాలనమాట. ఇప్పుడు ఇది కరెక్ట్‌గా వచ్చిందనమాట. ఈమె సైజ్ వచ్చేసి 14 ఇంచులనమాట. చూడండి, మనం ఇక్కడ నుంచి కరెక్ట్‌గా చూసుకొని మనకి కరెక్ట్‌గా ఈమె హైట్ ఎంతుందో అంతా ఉందనమాట కరెక్ట్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ స్టిచ్ మందం కొంచెం ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి ఇట్లా. ఇలా. తర్వాత ఇక్కడ గూడా స్టిచ్ మందం అంతా ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు కుట్టడానికి కావాలి గదా. ఇలా మొత్తం కరెక్ట్‌గా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ సంక ఎట్లా ఉందో అట్లా ఇప్పుడే కట్ చేసుకోవద్దనమాట. రఫ్‌గా మనం ఏం జేయాలి, ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకొని ఇలా రఫ్‌గా వేసుకోవాలనమాట. తర్వాత మనము అన్నీ కరెక్ట్‌గా కుట్టిన తర్వాత కరెక్ట్‌గా కట్ చేసినామనుకో మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాదనమాట దీన్ని. చూడండి, ఇప్పుడు నేను నార్మల్‌గా కట్ చేస్తున్నాను. చూడండి, ఇది వెనక భాగం అనమాట. నేను ఏ మార్కులు వేయట్లేదు. నేను జస్ట్ కాలి ఒక హైట్ మాత్రమే చూసుకొని ఈ వర్క్‌కి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టేసుకొని నేను ఆల్రెడీ రఫ్‌గా కట్ చేస్తున్నాననమాట. చూడండి, ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా వర్క్‌ని ఇలా ఎక్స్‌ట్రా పెట్టి కట్ చేసేస్తున్నాను. ఇంగో ఇక్కడ కూడా సేమ్ అలానే కొంచెం ఒక హాఫ్ ఇంచు ఎక్స్‌ట్రా పెట్టి కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే మనకి కరెక్ట్ ఇక్కడ వరకి ఆమె హైట్ ఉందనమాట. ఇది మొత్తం సెట్ అయిపోతది ఆమెకి. చూడండి, ఇప్పుడు మన ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది గదా. దీన్ని ఏం చేశానంటే నేను ఏమి మార్కులు గూడా వేసుకోననమాట. చూడండి, ఇప్పుడు నేను ఇగో ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్స్‌ట్రా పెట్టి ఇలా ఇది ఏ షేప్ ఉందో అదే షేప్‌లో నేను ఇలా కట్ చేసుకుంటాననమాట. చూడండి, ఇలా హాఫ్ ఇంచు ఎక్స్‌ట్రా క్లాత్ పెట్టుకున్నాను నేను. చూడండి, ఇట్లా మనం ఏ వర్క్‌ని గాని డిస్టర్బ్ చేయొద్దు. మనం ఇప్పుడే మెజర్ గూడా దీనిది తీసుకోవద్దనమాట. చూడండి, ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఎక్స్‌ట్రా ఇక్కడ గూడా సేమ్ అట్లానే దీన్ని మాత్రం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ మందం పెట్టుకోవాలనమాట. చూడండి, ఇప్పుడు ఇది ఎలా కట్ చేయాలో చూపిస్తాను. మనకి ఇట్లా వచ్చింది కదా. ఇక్కడ గూడా వీటి మధ్యలో నేను ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ మందానికి ఇగో ఇక్కడ వదిలేసేసుకొని చూడండి, ఇక్కడ గూడా నేను సంక సైడు ఒక హాఫ్ ఇంచు ఎక్స్‌ట్రా పెట్టుకుంటున్నాను. ఇక్కడ గూడా సేమ్ అలానే చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ గూడా మనం ఇలా పెట్టుకున్నాం గదా. చూడండి, ఇప్పుడు మనం ఫ్రంట్ కరెక్ట్‌గా మధ్యలోకి ఇట్లా మడత పెట్టుకొని చూడండి, ఇలా సేమ్ మడత పెట్టుకొని ఇలా సెంటర్‌కి చూసుకున్నాక తర్వాత మనము ఇది కరెక్ట్ ఉందా లేదా ఒకసారి సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నాకు ఇదంతా కరెక్ట్‌గా వచ్చింది. చూడండి, ఇక్కడ మొత్తం సమానంగా వచ్చిందనమాట.
ఇంగో ఇక్కడ కూడా ఎక్కువ తక్కువలు రాకుండా మనం కరెక్ట్‌గా ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని మనం ఇదంతా సెట్ చేసుకోవాలి. ఇగో ఇక్కడ కూడా సేమ్ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ కొనాలు. ఇగో ఇక్కడ కూడా సమానం పెట్టుకున్నాను. చూసుకోండి ఇక్కడ. ఇక్కడ 2 వైపులా సమానం పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ ఏం చేయాలంటే మనము చూడండి ఇక్కడ 2 సమానం ఉన్నాయి కదా! దీనికి మనము ఒక స్టిచ్ హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని ఇది అంతా సమానం చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి ఇది. తర్వాత ఇది మనము స్టిచ్ చేసుకుంటానే ఇది సెట్ చేసుకోవాలన్నమాట. నెక్కును గాని తర్వాత ఇక్కడ చూడండి. ఇది సంక రౌండింగ్ అన్నమాట. ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటే ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటే ఇలా వస్తదన్నమాట మనకి. చూపిస్తాను మీకు. ఇది కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఇలా. మనకు ఇగో ఇట్లా వస్తుంది ఇలా అన్నమాట. మనం కుట్టుకునేది ఇగో ఇలా పెట్టుకొని కుట్టేసుకోవాలన్నమాట. మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. చాలా తొందరగా అయిపోతుంది మనకి. తర్వాత ఇది ఉంది కదా, ఇది కూడా దీనికి ఇలా వస్తుంది అనమాట. ఈ 2 ఇట్లా వస్తాయి కదా, ఇది ఇట్లా దీనికి వస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి బ్లౌజ్ ఫ్రంట్ తయారైపోతుంది. మీకు కుట్టి చూపిస్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట. చూడండి ఇవి హ్యాండ్స్ అనమాట. నేను ఆల్రెడీ కస్టమర్కి చెప్పానమాట. ఇప్పుడు హ్యాండ్స్ వాళ్ళది 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్ అయితే ఇది కట్ అవుతుందమ్మా అని చెప్పాను. వాళ్ళు అన్నారు నాకు ఏది కట్ కావద్దు, నాకు మొత్తం ఎలా ఉందో అట్లానే రావాలి అంటే ఇది ఎంత ఉందో అంతే పెట్టేస్తున్నాను అనమాట హ్యాండ్. వాళ్ళు ఓకే అన్నారు. నేను ఆల్రెడీ ఫస్టే అన్ని చెప్పేసాను అనమాట, ఇలా వస్తుందని. చూడండి నేను ఖాళీ ఇక్కడ సెంటర్కి కట్ చేస్తున్నాను. తర్వాత ఈ హ్యాండ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఆమెకి. ఇక చూడండి ఇక్కడ మనకి ఇదంతా సమానంగా ఉంది. ఈ లెంత్ మొత్తం పెట్టేస్తున్నాను నేను. చూడండి ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేస్తున్నాను. చూడండి ఇవి 2 సమానం ఉన్నాయి నాకు. చూడండి ఇక్కడ ఇక ఇది మొత్తం అలా చూసుకొని వేసుకొని కట్ చేస్తున్నాను అనమాట. ఇక ఇక్కడ కూడా సమానంగా ఉంది మనకి. చూడండి ఎక్కటి కూడా ఎక్కువ తక్కువ లేదు, సమానం మడత పెట్టుకొని చేసుకున్నా. చూడండి ఇది ఫ్రంట్ అనమాట. ఈ ఫ్రంట్ని మనం ఇలా సమానంగా అనుకున్నాం కదా, ఇలా పెట్టుకొని ఇది ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఇది మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకొని ఇది తీసేసుకోవాలన్నమాట. ఇలా 2 సమానం చేసుకోవాలి. మనకి ఇక్కడ కూడా మనకి సేమ్ ఉన్నాయి అన్నమాట. చూడండి ఈ లైనింగ్ మీద వేసుకొని కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ వచ్చేసి 1.5 తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు కొంచెం లైనింగ్ కూడా వేస్ట్ అయిపోతుంది కదా. చూడండి ఇది ఎలా ఉందో అట్లా కట్ చేసుకుంటున్నా. మనం గల్లలు కూడా ఇప్పుడే కట్ చేసుకోవద్దు. ఇది ఇక్కడ మనము ఫ్రంట్ తీసుకున్నాం కదా, దాని సైడ్ పీస్ ఇక్కడ వెళ్తుందేమో చూసుకొని ఇక్కడ సైడ్ తీసుకుందాం అనమాట. మనకి ఈ పీస్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి. ఇదంతా నేను కొలిచి కట్ చేసుకోలేదమ్మా, అంతా రఫింగే కట్ చేసుకున్నాను నేను. ఏది సైడ్ చూడండి ఇవి ప్రిన్స్ కట్ అనమాట. ఈ పీసెస్లు ప్రిన్స్ కట్ పీసులు. మీకు కుడితే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇది ప్రిన్స్ కట్ ఇలా వస్తుంది, ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇది ప్రిన్స్ కట్ అనమాట. ఇది అనేది ఇగో ఇక్కడ తీస్తాను నేను. చూడండి నేను బ్యాక్ ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. కొంచెం మనకు లైనింగ్ ఎక్కువ పడుతుందని నేను ఎక్కువనే తెచ్చుకున్నాను అనమాట. చూడండి
ఆమె సైజ్ వచ్చేసి 42 అన్నమాట. అందుకే మొత్తం ఆమెకి ఎక్కువ పడుతుంది అనమాట క్లాత్. ఇవి హ్యాండ్స్ అన్నమాట. మనకి హ్యాండ్స్‌కు లెంత్ వెళ్తుంది కదా, హ్యాండ్స్ కుట్టేటప్పుడు మనం కరెక్ట్ రఫింగ్ సెట్ చేసుకుందాము. ఈ హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం సైడ్కి జాయింటింగ్ పడుతుంది. చూడండి, ఇప్పుడు ఇది హ్యాండ్స్కి లైనింగ్ అన్నమాట. నేను కట్ చేయలేదు, మనకు ఆల్రెడీ ఇది సరిపోతుంది అనమాట కరెక్ట్గా. ఇవి హ్యాండ్స్కి పెట్టుకున్నాయి ఈ లైనింగ్, ఇది అనమాట. తర్వాత ఇది బ్యాక్, ఇది వెనక భాగము. తర్వాత ఇది ఫ్రంట్ ప్రిన్స్ కట్ అనమాట. ఇగో ఇది ఫ్రంట్, చూడండి ఇది. తర్వాత మనకి దీనికి మాత్రం మనకు క్లాత్ సరిపోలేదన్నమాట. దీనికి లైనింగ్ సరిపోలేదు నాకు, అయితే నేను ఇదే క్లాత్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇందులో మనకి ఎక్స్ట్రా మిగిలింది కదా, ఈ క్లాత్ దీనికి కొంచెం అటాచింగ్ చేసుకొని సెట్ చేస్తాను అనమాట. మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు ఎలా కుడుతున్నాను. ఇంతటితో కటింగ్ పూర్తి అయిపోయింది. ఈ వీడియో లెంత్ ఎక్కువైందని స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలాంటి బ్లౌజులు మీకు కూడా వస్తే ఈ వీడియో చూసి మీరు కూడా ఫాలో కండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.